నువ్వు రైతు దగ్గరేమో నువ్వు రైతువి, కూలి దగ్గరేమో కూలివి, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరేమో ఐఏఎస్ ఆఫీసర్వి, ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరేమో ఐపీఎస్ దగ్గరేమో ఐపీఎస్ ఆఫీసర్వి. అంతేనా? అంటే ప్రతి సబ్జెక్టు మీద అవగాహన ఉన్న వృత్తి ఏదైనా ఉందంటే అది జర్నలిజం మాత్రమే. మరి అలాంటి పవిత్రమైన వృత్తుల నుండి మరి సమాజానికి ఏమందించాలా, ఏం చేయాలా? వృత్తికమని పాటించాలి, నిర్భరంతో ఉండాలా, పర్వానికి ఆదర్శంగా ఉండాలా. ప్రతిదాన్ని ఈజీ తీసుకుంటున్నందుకు నాకు చాలా బాధేస్తుంది. వాసన చెప్తున్నాను, ఈ ఆవేదన నుంచే, ఈ ఆలోచన నుంచే ఒక మిలిటెంట్ క్యాడర్ కావాలా, సైనికులను పనిచేయాలా, సమాజానికి మేలు చేయాలా. మన జర్నలిజం వృత్తిలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆపద కలగదు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ విద్య, వాళ్ళ ఆరోగ్యం అన్ని కాపాడి వాళ్ళని రక్షించే బాధ్యత తీసుకునే సైనికులు కావాలని కోరుకుంటున్నాను. అలా కోరుకునడం వల్లనే నేను ముఖ్యమంత్రిగా మాట్లాడతాను. ఏ సంఘమైనా ప్రజాస్వామ్యం ఉండాలి, అందరూ నిర్ణయాలే శిరోధైర్యం. మనం ఒక్కరు చెప్తే నిర్ణయం కాదు. అలాంటి ఒక వ్యవస్థని నిర్మిద్దామనుకున్నాం. అంటే ఇది ఆశ్రమం నుంచి పుట్టలేదు, ఒక ఆవేదన నుంచి పుట్టింది విజయం, ఒక ఆలోచన నుంచి పుట్టింది. దీనికి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాలు అన్ని నచ్చిన వాళ్ళే మన సంఘంలో పనిచేయాలనేది నా అభిప్రాయం. నీకు నచ్చలేదు, నేను ఇచ్చాను అవసరం లేదు. పని చేయాలా, ఏ కార్యక్రమం తీసుకున్నా దాన్ని విజయవంతం చేయాలి. విజయవంతం చేస్తే కొన్ని కోల్పోతాం, కొన్ని కష్టాలు వస్తాయి పడదాం, కొన్ని నష్టాలు వస్తాయి భరిద్దాం. ఎవరి కోసం భరిద్దాం? సమాజం కోసం భరిస్తున్నాం, మన తోటి జర్నలిస్టుల కోసం భరిద్దాం, మన కుటుంబం కోసం కాదు. అందుకోసమే ఈ సిద్ధాంతాలు వెళ్ళి నచ్చే అనుకొని విజయం ఏర్పడింది. ఒక సంస్థను, ఒక సంఘాన్ని మనం విమర్శించడం లేదు. చాలా జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలకి డిఫరెంట్ గా పనిచేయాలనేది నా ఆలోచన, మా ఆలోచన, మన సంఘంలోని కార్యకర్తలు సభ్యుల యొక్క ఆలోచన అమలు చేయాలనేది నా ఆలోచన. ఈ ఆలోచనకు మనంతా కట్టుబడి ఉండాలనేది నా ఆవేదన. చాలా క్రమశిక్షణ గల సైనికులుగా తయారయ్యారు. ఎన్నో చేయాలమ్మా, ఎన్నో సాధించాలమ్మా. కాబట్టి మీరు మీ బాధ్యతలు అంటే ఇక్కడ నాయకులుగా ఉన్నోళ్ళే నాయకులు కాదు, కార్యకర్తలు పేరు కూర్చున్నోళ్ళే నాయకులని, వాళ్ళే పనులను చేయాలని కాదు. ఎవరైనా నాయకులే, ఎవరైనా అందరూ కార్యకర్తలే. తర్వాత నేను 2002లో 2000 ముందు ఆ సంఘం ఈ సంఘం మంచిది అనుకున్నాం. ఇదేం సార్, ఇది ప్రజాస్వామ్యం నడుస్తుంది, సంక్షేమం సంక్షేమం పనిచేస్తుంది అనుకున్నాం. అది పనిచేయకపోవడంతోనే మనం యూజీఎఫ్ యూనిటెడ్ జర్నలిస్ట్ ఫోరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంఘం దిశానిర్దేశం ఏది పిలుపునిస్తే ఆ పిలుపుకు మీరందరూ కట్టుబడి ఉండాలి. టైం చాలా అతీతమైంది, చాలా తక్కువ టైం ఉంది. అందరూ ఆకలి కూడా ఉంటారు. వాస చెప్తున్నా, నేను ఎక్కువ మాట్లాడాలని లేదు. కానీ ఏదైతే మెసేజ్ మొత్తం నుంచి ఎవరిని ఈజీగా ఇచ్చేదండి. ఎందుకంటే హైకోర్టు దేవాది జయరాజ్ గారు చాలా మంది విషయాలు చెప్పారు. అసలు నాకైతే ఇంత సబ్జెక్ట్ ఉన్న కోర్టు చాలా ఇవే అనుకుంటాడు. అసలు ఇన్ని పేపర్లు చదివి ఇంతమంది మీద దాడి జరిగింది, అన్ని ఇంగ్లీష్ పేపర్లు కూడా చెప్తుంటే చాలా అంటే అందుకోసం మేధావులు అంటారు. మన ప్రతి అంశాన్ని కూడా కులంశంగా విభజించడం
ఇది చదవడం నేర్చుకోవడం చాలా మంచి పని. చాలా నిరంతరం చేస్తున్నట్టున్నాడు. ఇంకా పెద్దవాళ్ళు మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి ఇంకొకసారి చెప్తున్నా, ఇక్కడ ఎవరు చిన్నగారు ఎవరు పెద్దగారు, అందరూ సమానము, అందరూ సమానము. దయచేసి గుర్తించండి. టైం మా విజయ్ అంటుంటాడు, ఎప్పుడు చూసినా ప్రతి ఆలోచన చేస్తున్నాడు, టైమింగ్ పాస్ టైమింగ్ పని, ఈ టైమింగ్ ఆ టైమింగ్ పక్కన ఏం టైం లేకుంటే మనం ఎట్లా పని చేస్తామని చెప్పేసి. నిజంగా మనం 11:30 అనుకున్నాం, 12 గంటలకి అంటే ఆ రంగు కోసం ఏడాలంటారు. మనం ప్రతి అంశాన్ని కూడా బులంద్ సంఖ్యలో గుర్తించడం, ఈ చదవడం నేర్చుకోవడం చాలా మంచి పని. సార్ అది నిరంతరం చెప్తున్నట్టున్నారు. ఇంకా పెద్దవాళ్ళు మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. దయచేసి ఇంకొకసారి చెప్తున్నా, ఇక్కడ ఎవరు చిన్నగారు ఎవరు పెద్దగారు